మరొక లక్షణం ఏంటి అంటే దేవుని బిడ్డలకు ఫలించుటలో ఆసక్తి. మనం ఫలించేవారుగా ఉండాలి. దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని. కనుక దేవుని పిల్లలు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఫలించేవారుగా ఉండాలి. ఫలించాలి ఎలాగంటే వాక్యం చెబుతా ఉంది. ఫలించుట అంటే దేవుని బిడ్డలారా 3వ వచనంలో అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు అంటే ఎవరు? ప్రవర్తనలో యోగ్యత కలిగిన వారు, పఠించుటలో దేవుని వాక్యము యందు ఆసక్తి కలిగిన వారు, అలాగే ఫలించుటలో అభివృద్ధి చెందుతారు వీళ్ళు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలిస్తారు. అందుకనే యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లుసు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక దేవుడు మనలను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలుగా మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుదాం. వాక్యములో ఉంది, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడనివ్వు. దేవుని యందు ఉన్నటువంటి యోసేపు చూడండి, అభివృద్ధి చెందాడు, అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. మనం కూడా దేవుని యొక్క భయము భక్తి కలిగి ఫలించాలి. ఫలించే చెట్టు చూడండి, అందరూ ఆ చెట్టును మరి ఆకర్షిస్తారు, ఆ చెట్టు యొద్దకు వస్తారు. అలాగే మనం కూడా దేవుడు నాటబడిన చెట్టు వలె ఫలాలతోనూ అభివృద్ధితో నిండుకొని ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.